సర్ విపరీతం నోబెల్ విజేత నేవీ హీరో చొరబాటుదారుల ఇది పెద్ద ప్రశ్న. సర్ అన్నది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక పరిశీలనని కోట్ల ఓట్లు, ఇప్పటికో 10 కోట్ల ఓట్లు తీశారు. 10 కోట్ల ఓట్లు దేశ జనాభాలో అంటే 10 కోట్ల ఓట్లు తీసేస్తే ఎంత గగ్గోలు వచ్చి ఉండాలండి. ఎందుకు తీశారంటే మేము చొరబాటుదారులను ఓటు వేయనీయము, విదేశాలకు ఓటు వేయనీయము, ఇట్లాంటివి చెప్తున్నారు. కానీ నేను చెప్తుంది అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన బెంగాల్ శాంతినికేతన్లో చదువుకున్నాడు, బోధించారు. భారతదేశానికి గర్వకారణమైన మనిషి, మానవీయ ఆర్థికవేత్త అంటారు ఆయన. ఆయనకు కూడా సార్ నోటీస్ ఇచ్చారండి, మీ ఓటు హక్కు ఎందుకు తీసేయకూడదో చెప్పండి. అవును, అంటే ఆయన చొరబాటుదాడు. అసలు అవకాశం ఉందా? ఇంకా రెండవది, నేవల్ ఆఫీసర్గా పనిచేశాడు, కాంగ్రెస్ ఎంపీ, గోవాకు చెందిన ఆయన అరుణ్ సంథింగ్. ఆయన నేవీలో 18 ఏళ్ళు పనిచేశాడు అండి. చాలా కీలకమైన పోస్టులు నిర్వహించాడు ఆయన. ఎంపీగా కూడా ఉన్నారు. అసలు ఎంపీ కాగలుగుతాడు ఒక చొరబాటుదారుడు వచ్చి? అంటే మాట్లాడితే మేము చొరబాటుదారులను తొలగించడానికి, విదేశీయులకు హక్కు లేకుండా చేయడానికి అంటున్న వీళ్ళు సోనియా గాంధీకి నోటీస్ ఇచ్చారంటే సరే, ఆమె ఇటలీ అని అన్నారు కాబట్టి దానికి కూడా రాజ్యాంగం ఒకటి తలబడింది. ఆమె ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే ఈ రెండింటి మీద చాలా డిఫెన్స్లో పడిపోయారు. ఖచ్చితంగా చెప్పాలంటే అమర్త్య సేన్కి ఇవ్వటం కానీ, ఎంపీ అరుణ్కి ఇవ్వటం కానీ, వీటికి ఏమాత్రం ఇది లేదు, సమర్థించడానికి లేదని ఆగ్రహం వస్తే లేదు అని చెప్తున్నారు. కానీ ఈ సమస్య అయితే చాలా తీవ్రంగా కొనసాగుతుంది. ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ చిచ్చు కూడా దీనికి సంబంధించి ఉంది. ఆమె మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తున్నారు. మరి సర్ర ఎటుపోతుందో తెలియదు. కానీ ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ర రాబోతుంది. తెలంగాణలో ఆల్రెడీ మొదలైంది. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ప్రాతిపదిక ఏంటి సార్? అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరన్నా ఉండి పొలిటీషియన్స్ అయిన వాళ్ళని? అదేం కాదు, పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళని తీసేస్తామంటారు. మీరు తెలంగాణలో ఆ విధంగా చూస్తే కనుక ఈ సమస్య, ఉదాహరణకు ఇది టెర్రరిస్టు, హైదరాబాద్ టెర్రరిస్టుల డెన్గా ఉంది, ఇట్లాంటి కామెంట్స్ అలా చేస్తుంటారు కదా. అలాగే బంగ్లాదేశ్ చొరబాటుదారులందరూ, పాత బస్తీ, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా. బహుశా సర్ర అనేది తెలంగాణలో వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ను బేస్ చేసుకొని బీజేపీ పెరగడానికి, బీజేపీ మజ్లిస్, ఈ వివాదం, ఈ మత ఘర్షణలు ఇక్కడ ఒక తీవ్రమైన ఒక సమస్య కూడా ఉంది కదా. కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ నోబెల్ గ్రహీతలకు, నేవీ హీరోలకు కూడా మాట్లాడితే సైన్యం, భారత సైన్యం చాలా గొప్పది, దేశభక్తి, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు ఎందుకు ఆ నేవల్ ఆఫీసర్కి ఆమె ఎంపీ అని ఆయన వెంటాడుతున్నారు? ఆయన అంటున్నాడు, నేను ఇన్ని చోట్ల పనిచేశాను, ఇన్ని పోస్టింగ్లు చేశాను, ఇన్నిసార్లు ఎంపీగా ఉన్నాను, నాకు ఎప్పుడు ఏం లేదే, ఎందుకు వచ్చింది ఇది, మీరు విచారించండి అని. దేశానికే ఒక విధంగా సవాల్గా ఉన్నాయి ఇట్లాంటి ఘటనలు.